రాష్ట్రంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపై ఆధిపత్యం ఎవరిదో తేలిపోయింది. జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారిపై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై నేడు ఓటింగ్ జరిగింది. ఈ క్రమంలో 74 మంది సభ్యులు కూటమికి జై కొట్టగా అవిశ్వాసంలో నెగ్గిన కూటమి విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో నెల రోజుల ఉత్కంఠకు తెరపడినట్లయింది. అయితే దాదాపు నెల రోజుల పాటు జీవీఎంసీలో పొలిటికల్ హై డ్రామా కొనసాగింది. కూటమి ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రలోభాలు హద్దులు దాటాయి. వైసీపీ, టీడీపీలోని పెద్దలు విదేశాల్లో క్యాంపులు తెరిచి దశల వారీగా కార్పొరేటర్లను అక్కడికి తరలించారు. శిబిరాల్లో ఉన్న కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు సీనియర్లను కాపలాగా పెట్టారు. కాగా మేయర్ పీఠం తమదేనంటూ తొలి నుంచి చెప్పుకొస్తున్న అధికార కూటమి నేతలు అందుకు తగ్గట్టుగా క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. మ్యాజిక్ ఫిగర్ 74 దాటేందుకు సర్వశక్తులు ఒడ్డారు. ఈ క్రమంలోనే ఇటీవల 4 కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేయగా 3 జనసేనలో చేరిపోయారు. ఇక మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక సైతం కూటమి వైపు మొగ్గు చూపింది. ఇదిలా ఉండగా అవిశ్వాసం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఫ్యాన్ సింబల్ పై గెలిచిన 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. వీరిలో 25 మంది పార్టీని ఫిరాయించగా అనర్హత వేటు వేసింది. ప్రలోభాలు, ఒత్తిళ్లకు గురి చేసి అడ్డదారిలో మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి నేతలు ఆనందోత్సాహాల నడుమ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా నూతన మేయర్ గా జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ తెలుగుదేశం పార్టీకి చెందిన పీలా శ్రీనివాసరావు పేరును పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైసీపీ కూటమి క్యాంపు రాజకీయాల నడుమ ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఈ ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 300 మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మేయర్ పైన తీర్మానం పెట్టామో అది నెగ్గినందుకు గాను కూటమి నాయకులకు దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ విజయాన్ని మేము తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు కానుక ఇవ్వబోతున్నాం. అయితే ఈ సందర్భంగా మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, ఈ బలపరీక్షలో ఎవరిని కూడా మేము బలవంతం పెట్టలేదు. ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండానే ఇది మేము విజయం సాధించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము మ్యాజిక్ ఫిగర్తోనే వెళ్ళాం. మ్యాజిక్ ఫిగర్ దాటి ఒకరిని కూడా మేము తీసుకెళ్ళలేదు. ఎవరైతే స్వతహాగా వస్తారో వాళ్ళే తీసుకొని మేము వెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొంతమంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మీకు ఇంకా 8 నెలలు 9 నెలలు ఉంటుండగా ఎందుకు వెళ్ళారని. మేము అడిగే చెప్తున్నాం, ఈ 8 నెలలు 9 నెలలు కూడా చాలా కీలకంగా ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఇటు అడుగులు వేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, శాసనసభ్యులు, ముఖ్యంగా మా వెలగపూడి గారు, మా భర్త గారు, ఎంపీ గారు, అటు అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, అలాగే మా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల గారు, అలాగే వంశీ మా సౌత్ నుంచి మా జనసేన నాయకులు వంశీ, అలాగే మా గణబాబు గారు, అందరూ సమిష్టిగా, మా విష్ణు గారు, గంట మా బీవీ నుంచి గంట గారు, అందరూ సమిష్టిగా ఇది చేయడం జరిగింది. మా ఎమ్మెల్సీ చిరంజీవి గారు. కనుక మేము మళ్ళీ అందరికీ తెలియజేసిన ఒకటే, మేము ఎవరిని కూడా ప్రలోభ పెట్టలేదు. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే మేము ముందుకు వెళ్ళామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు మరి ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇది గవర్నమెంట్తో మమేకమైనటువంటి కౌన్సిల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం.